అయోధ్య బాలరామయ్య నుదుటిపై సూర్యతిలకం కనువిందు చేసింది. సరిగ్గా మధ్యాహ్నం 12 గంటల సమయంలో బాలరాముడి నుదుటిపై సూర్యకిరణాలు పడ్డాయి. ఆ దృశ్యాన్ని చూసిన భక్తులు పులకించిపోయారు. బాలరాముడికి సూర్యుడు తన కిరణాలతో తిలకం దిద్దితే ఆ దృశ్యాన్ని చూసి భక్తులు తన్మయత్వం చెందారు. అయితే ఇదేమీ సహజంగా జరిగింది కాదు, అలా అని మ్యాజిక్ కూడా కాదు. దాని వెనక సైన్స్ ఉంది. అదేంటో చూద్దాం. శ్రీరామనవమి సందర్భంగా అయోధ్యలోని రామాలయంలో సరిగ్గా మధ్యాహ్నం 12 గంటలకు బాలరాముడి విగ్రహం నుదుటిపై సూర్యతిలకం కనిపించింది. సూర్యకిరణాలు గర్భగుడిలోని బాలరాముడి విగ్రహం నుదుటిపై 5.8 సెంటీమీటర్ల పరిమాణంలో 3 నుంచి 3.5 నిమిషాల పాటు ప్రసరించాయి. సూర్యతిలకం యూనిక్ కాన్సెప్ట్. దీని వెనక కట్టింగ్ ఎడ్జ్ సైన్స్ ఎక్స్పర్టీస్ ఉంది. సూర్యతిలకం ఆవిష్కృతమయ్యేలా చేసేందుకు స్పెషల్ ఇన్స్ట్రుమెంట్ డిజైన్ చేశారు. ఆలయ నిర్మాణ సమయంలోనే ట్రస్ట్ ఈ ఆలోచన చేసింది. సూర్యతిలకం 19 ఏళ్ల పాటు శ్రీరామనవమి రోజు శ్రీరాముడి విగ్రహంపై పడేలా ఏర్పాట్లు చేసేందుకు ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఆస్ట్రోఫిజిక్స్ శాస్త్రవేత్తలు, సెంట్రల్ బిల్డింగ్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ పరిశోధకులను సంప్రదించింది ట్రస్ట్. వారు అధ్యయనం చేసి 3వ అంతస్తు నుంచి గర్భగుడిలోని బాలరాముడి విగ్రహం నుదుటిపై సూర్యకిరణాలు ప్రసరించేలా పైపులు, అద్దాలు, లెన్సులతో ఓ వ్యవస్థను రూపొందించారు. దీనిని సూర్యతిలక్ మెకానిజం అని పిలుస్తారు. వీటిని బెంగళూరులోని ఆప్టికా సంస్థ సమకూర్చింది. ఆలయ శిఖర భాగంలో సూర్యకాంతి గ్రహించేందుకు ఒక పరికరాన్ని ఏర్పాటు చేశారు. అక్కడి నుంచి పైపు లోపలికి కాంతి ప్రసరిస్తుంది. సూర్యకిరణాలు సరిగ్గా శ్రీరామనవమి రోజున మధ్యాహ్నం 12 గంటల సమయంలోనే బాలరాముడి నుదుటిపై పడేలా చేయడానికి చాలా కష్టపడాల్సి వచ్చింది. ఈ మెకానిజంలో మొత్తం 4 అద్దాలు, 4 లెన్సులు ఏర్పాటు చేశారు. మొదటి అద్దం సూర్యకిరణాలను ఉత్తర దిశలో ఉన్న రెండో అద్దంపైకి ప్రసరింపచేస్తుంది. రెండో అద్దం ప్రతి ఏటా శ్రీరామనవమి రోజు సూర్యతిలకాన్ని ఏర్పరుస్తుంది. ఫైనల్ లెన్స్, ఫైనల్ మిర్రర్లు బాలరాముడి విగ్రహం నుదుటిపై సూర్యతిలకాన్ని ఫోకస్ చేస్తాయి. ఈ మెకానిజంలో ఉపయోగించిన అద్దాలు, లెన్సులు హై క్వాలిటీవి, చాలా కాలం పాటు మనగలుగుతాయి. ఈ వ్యవస్థలో పైపింగ్, ఇతర పరికరాలన్నీ బ్రాస్ మెటీరియల్తో తయారు చేశారు. సూర్యకిరణాలు ప్రతి ఏటా శ్రీరామనవమి రోజున విగ్రహం నుదుటన పడేలా గేర్ టీత్ మెకానిజం వినియోగించారు. సూర్యకాంతిని గ్రహించే పరికరం వద్దే మరో పరికరం ఉంచారు. ఇది సూర్యకాంతిని గ్రహించే అద్దాన్ని 365 రోజులు గడియారంలో ముల్లులా స్వల్పంగా కదుపుతూ ఉంటుంది. మళ్లీ నవమి రోజు వారు అనుకున్న చోటుకు తీసుకొస్తుంది. అంతకు ముందే ఏటా శ్రీరామనవమి వచ్చే కాలాన్ని సెకండ్లతో సహా లెక్కలు వేశారు. ఈ లెక్కల సాయంతో సూర్యకిరణాలు ప్రసరింపజేసే పరికరాలు, వ్యవస్థను రూపొందించారు. ఈ వ్యవస్థ 19 ఏళ్లు పనిచేస్తుంది. ఆ తర్వాత మరోసారి సమయాన్ని సరిచేయాలి.